హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మనము గెండి ఫిష్ ఫ్రై, చేప ఫ్రై ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో సింపుల్గా చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఒక హాఫ్ కిలో చేప ముక్కలు అనేది శుభ్రపరచుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే పావు టేబుల్ స్పూన్ పట్టా లవంగాలు యాలకులు దంచుకున్న పొడి పావు టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీకు అవసరం ఉంటే వేసుకోండి, వద్దనుకుంటే మానేయండి ఇది. అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను. కార్న్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టే విధంగా కలిపి ఒక 10 నిమిషాల పాటు మసాలాలో ఊరనిచ్చి పక్కన పెట్టుకుందాం. చూసారా, ఈ విధంగా కలుపుకున్నాక చేప ముక్కలు ఒక 10 నిమిషాల పాటు ఈ ముక్కలన్నీ ఊరబెట్టి పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాను, ఒక ప్యాన్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, చేప ముక్కలు వేగేంత కోసం. చూసారా ఫ్రెండ్స్, హాఫ్ అన్ అవర్ పాటు ముక్కలు చాలా మంచిగా ఊరాయి అన్నమాట. ఇప్పుడు మనము ఈ ముక్కలు అనేది ఒక్కొక్కటిగా వేపుకుందాం. ఇలా సన్నగా తిప్పుకుందాం ఫ్రెండ్స్, ఒక్కొక్కటిగా. చూసారా, ఇలా ఓపిక్గా ఇలా తిప్పుకుని కాల్చుకుందాం. చూసారా, చేప ముక్కలు చాలా చక్కగా వేగుతున్నాయి ఫ్రెండ్స్. సన్నని మంట మీద ఓపిక్గా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మంట ఎక్కువ పెట్టుకుంటే మాడిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి నేను చూపించిన విధంగా మీరు స్లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఓపిక్గా అనేది ఒక్కొక్కటిగా వేపుకోవాలి ఫ్రెండ్స్. చేప ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక మనం తీసి పక్కన పెట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, చేపలు చాలా చక్కగా ఫ్రై అనేది అయిపోయింది. వీటిని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇక మనం టేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఎలా ఉందో మీకు చెప్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మాదిరిగా చేసుకోండి మీరు కూడా. ఇలా వేడి వేడి అన్నంలోకి రసం వేసుకొని, ఇలా రైస్ తీసుకొని ఒక ముద్ద పెట్టుకొని చూసారా ఫ్రెండ్స్, చేప అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది.
సూపర్, చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. చేప మసాలాలో హాఫ్ అన్ అవర్ పాటు ఊరిన దానివల్ల మంచి రుచి అనేది చేపకు వచ్చింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. మీ సపోర్టు నాకు ఎప్పుడు కావాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.